అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ కుంభకోణం విలువ మొత్తం 3,200 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. అయితే ఈ 3,200 కోట్లు ఎవరెవరి ఖాతాకు వెళ్ళాయి, ఏ విధంగా ఉన్నాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు, దాన్ని ఎక్కడ వినియోగించారు, ఏ విధంగా వినియోగించారు అనేది ప్రస్తుతానికి కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆల్రెడీ రిమాండ్ ఖైదీలుగా ఉన్న 7 నుంచి అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి గారు అండ్ బాలాజీ గోవిందప్ప గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళతో సహా కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. సో వీళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం సమాచారాన్ని రాబడుతూ వీళ్ళని క్రాస్ క్వశ్చన్ చేస్తూ లీగల్గా లాజికల్గా అనేక ప్రశ్నలు వేస్తూ వీళ్ళు డబ్బుని ఎక్కడికి మళ్లించారు, ఏ విధంగా దారి మళ్లించారు, ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అనేది కనిపెడుతున్నారు. సో ఈ క్రమంలోనే ఈ డబ్బులు కొన్ని టాలీవుడ్లో కొంతమంది ప్రొడ్యూసర్లకు వెళ్ళినట్టు నిర్ధారించారు. ఆల్రెడీ మొన్న ఒక 4 రోజుల కిందట ఒక ఎంపీ అభ్యర్థికి 8 కోట్లు డబ్బులు పంపించారు. హైదరాబాద్ నుంచి ఒక ఆఫీస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థికి 8 కోట్లు డబ్బులు పంపించారని నిర్ధారించి అతనికి నోటీసులు కూడా ఇచ్చారు. అతని గన్మెన్కి, అతని పిఏకి నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళని విచారణకు పిలిపించారు. రేపు మాపో ఎంపీ అభ్యర్థి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారులే ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో అది అలా ఉంటే మరోవైపు టాలీవుడ్లో ఉన్న ఒక కీలక ప్రొడ్యూసర్కి కూడా మద్యం స్కామ్తో లింకులు ఉన్నట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఈ మద్యం స్కామ్లో వచ్చిన డబ్బులతో అతను కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టాడని, కొన్ని సినిమాలు తీశాడని, చాలామందికి రెమ్యునరేషన్లుగా డబ్బులు ఇచ్చాడని, భారీ సినిమాలు తీశాడనేది పోలీసులు అనుమానం. ఈవెన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ డబ్బులతోనే సినిమాలు తీశాడు. ఆయన ఏది స్పై సంథింగ్ నిఖిల్తో ఒక సినిమా తీశాడు. నిఖిల్ సిద్ధార్థ్తో ఈ రాజ్ కసిరెడ్డి ఒక సినిమా తీశాడు. అది ఫెయిల్ అయింది. కానీ ఆ సినిమా డబ్బులన్నీ కూడా మద్యం డబ్బులే అనేది పోలీసుల అనుమానం, సిట్ అనుమానం. సో ఇతనే కాకుండా మరో ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్ కూడా ఆషామాషి కాదు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అంట. కొన్ని పెద్ద సినిమాలే తీశాడంట. సో ఆయనను ఇప్పుడు సిట్ విచారణకు పిలిపిస్తోంది. అతనికి నోటీసులు ఇచ్చింది. అంటే ఇక్కడ రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన కుంభకోణం తాలూకా మరకలు, అవినీతి వ్యవహారాలు వెళ్ళి టాలీవుడ్ని తగిలాయి. సో టాలీవుడ్ వరకు వెళ్ళాయి అంటే ఒక్కరితోనో ఇద్దరితోనో ఆగదు. టాలీవుడ్ అనేది ఒక పెద్ద చైన్ సిస్టమ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు ఆ రెమ్యునరేషన్ డైరెక్టర్కి ఇస్తాడుగా, ఆ రెమ్యునరేషను హీరోకి, హీరోయిన్కి అందరికీ ఇస్తాడుగా. సో ఆ వాళ్ళేంటి, ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బులు తీసుకుంటాడు తప్ప ఆ ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు అనేది వాళ్ళకి అనవసరం. అతను ప్రొడ్యూసరు, అతను డబ్బులు ఇచ్చాడు, వీళ్ళు తీసుకుంటారు అంతే. సో ఇప్పుడు పొరపాటును వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలి? అంటే టాలీవుడ్ వరకు వెళ్ళింది అంటే ఒక బురద, ఒక వ్యవహారం ఒక్కరితో ఆగదు, ఇద్దరితో ఆగదు, చాలా దూరం వెళ్తుంది. అందుకే టాలీవుడ్ విషయాల్లో ఏదైనా సీరియస్ కేసు వెళ్ళినా ఎక్కడో దగ్గర ఆపేస్తారు, దాన్ని కదలనీరు. అప్పట్లో చూడండి 2021-22 ఆ టైంలో డ్రగ్స్ కేసు టాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోలు, ప్రముఖ డైరెక్టర్లు, పెద్ద వాళ్ళని పోలీసులు విచారించారు. కానీ అది అనూహ్యంగా ఆపేశారు. ఏమైందో తెలియదు, అనూహ్యంగా రవితేజని పిలిచారు, పూరి జగన్నాథ్ని పిలిచారు, చార్మిని పిలిచారు, ఇలా పెద్ద వాళ్ళని పిలిచి అనూహ్యంగా ఆపేశారు. అలాగే ఈ కేసులో కూడా సినిమా వరకు వెళ్ళింది అంటే మరి డెప్త్గా వెళ్తారా, అక్కడితో ఆపుతారా అనేది చూడాలి. సో మరోవైపు ఇక్కడ ప్రస్తుతానికి అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కావడం, సో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అనేది పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారించే పనిలో ఉండడంతో ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా సీరియస్గానే ఉందన్నమాట. సో ఇది జాతీయ స్థాయిలో కూడా, జాతీయ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ అరెస్ట్ ఏంటి అని. ఇంకేం ఉండవు. నెక్స్ట్ అరెస్టులు ఉంటే ఒక బిగ్ వికెట్ అరెస్టే ఉంటుంది తప్ప ఇంక వేరే అరెస్టులు ఉండవు. ఆల్రెడీ అలా ఇప్పుడు పెద్ద వ్యక్తి, కీలకమైన బిగ్ బాస్ ఉన్నారండి. ఆ బిగ్ బాస్ చుట్టూ ఉన్న క్వార్టరీ అంతా అరెస్ట్ అయిపోయారండి. సో అంతిమంగా బిగ్ బాస్ చుట్టూ ఉన్న క్వార్టరీ అరెస్ట్ అయినప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు? బిగ్ బాసే కదా. సో ఆ బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలంటే ప్రూఫ్స్ కావాలి. అతనికి ఏ విధంగా డబ్బు చేరింది అనేది పోలీసులు నిరూపించగలగాలి. ఆ నిరూపించడానికే కొన్ని రోజుల నుంచి కూడా చాలా సీరియస్, చాలా డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఎనీ టైం ఈ బాంబ్ పేలొచ్చు అనమాట. ఎనీ టైం ఇటువంటి అరెస్టులు జరగవచ్చు.